తమిళనాడులో భారతీయ జనతా పార్టీ సొంతగా పోటీ చేస్తుంది. బీజేపీ కూటమి అంటూ తనే కట్టింది. అంతకుముందు ఏఐడిఎంకే కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ సొంతగా తనే జట్టు కట్టినటువంటి నేపథ్యంలో అత్యధిక సార్లు పర్యటించారు నరేంద్ర మోడీ తన జీవిత కాలంలో. భారతీయ జనతా పార్టీ అన్ని సభలు అన్ని రోడ్ షోలు పెట్టింది. హయ్యెస్ట్ దక్షిణాదిలో ఇదే ట్రిప్. తర్వాతన కర్ణాటకలో సొంత పార్టీ కాబట్టి అక్కడ కూటమి కాబట్టి అక్కడ చేస్తున్నారు. ఓకే, దక్షిణాదిలో వచ్చేటప్పటికి ఇక కీలకమైనటువంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ జట్టులో ఉన్నటువంటి చోట ఇక్కడ 2 రోజుల సమయం మాత్రమే కేటాయించారు. టోటల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంటి, 11వ తారీఖు లోపు జరగాలి ఏవైనా సరే. 13 ఎలక్షన్లు కాబట్టి 2 రోజులు అప్పుడు ఉంటుంది కాబట్టి ఈ 11వ తారీఖు లోపు జరగాల్సిన దాంట్లో 2 రోజులు మాత్రమే సమయం కేటాయించారు. ఈ 2 రోజుల్లో రోడ్ షో ప్లస్ సభలు. ఇక్కడ మ్యాక్సిమం పురంధేశ్వర్ నియోజకవర్గం అలా సీఎం రమేష్ నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకు, సీఎం రమేష్కి పైన ఉన్న పలుకుబడితో కథ అటుకు నడుపుకి వెళ్తున్నారు. నరసాపురంలో రోడ్ షో పెట్టమని అటు శ్రీనివాస్ వర్మ కోరుతున్నారు. అలాగే తన నియోజకవర్గంలో సభ పెట్టమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. తిరుపతిలో పెట్టమని వరప్రసాద్ కోరుతున్నారు. అదే సందర్భంలో మొత్తం 6 కదా ఇక్కడ ఎంపీ సీట్లు, 6 ఎంపీ సీట్లని టచ్ చేసేటట్టు చూడాలని వీళ్ళు కోరుతున్నారు. బట్ ఆయన ఇచ్చే సమయం సరిపోతుందా లేదా చూడాలి.